గర్వంతో ఉండవద్దు, సన్నిహితులను కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో అసలే ఉండవద్దు, ఆఖరికి నిన్ను నువ్వే కోల్పోతావు. నిన్ను చీకట్లో ఒంటరిగా వదిలేసిన వాళ్ళు నువ్వు వెలుగులోకి వచ్చినప్పుడు తిరిగి కనిపిస్తే వాళ్ళు ఎవరో తెలియనట్టే ఉండు. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. అనుభవంతో చెబుతున్నా, తినడానికి ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో. అంతేకాని నా వాళ్ళు ఉన్నారు, 4 మెతుకులు పెడతారు అని వెళ్తే నువ్వు తిన్న ఆ 4 మెతుకులకు నీ జీవితకాలం లెక్కలు వేస్తారు. గుర్తుంచుకో. మనం దాటి వచ్చిన ప్రతి కష్టం మనకు పాఠం నేర్పిస్తుంది. మనం అనుకునే దానికన్నా ఎక్కువ చెయ్యగలమనే ధైర్యాన్ని ఇస్తుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. జీవితంలో కొన్ని మనకు అనుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా జరగవచ్చు. కానీ ప్రతి సంఘటన మనకు ఏదో ఒకటి నేర్పి వెళ్తుంది. ప్రశాంతత కోసం ప్రపంచమంతా వెతికినా దొరకదు, అది మన మనసులోనే ఉంటుంది. మలుపు తిరగడానికి సరైన ప్రదేశం మలుపు చివర. అంతా అయిపోయింది, ఇంకేమీ కనిపించలేదు అనుకున్న చోట ఆగిపోకు. ప్రక్కకి తిరిగి వెతుకు, మరో దారి తప్పక కనపడుతుంది. కష్టాన్ని నమ్ముకున్న వారికి పొగరు ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే తల పొగరుతో విర్రవీగే వారితో తలపడిన పౌరుషం అది. పౌరుషంతో పోరాడేవారు ఎవరికి తల వంచరు. విలువ తెలియని వారితో నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి నీ విలువ తెలియదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే వాళ్ళ గురించి ఆలోచన అనవసరం. సాకులు వెతకడం ఆపి క్రమశిక్షణ, నిరంతర కృషిని మీ మార్గాలుగా ఎంచుకోండి. నేటి మీ కష్టమే రేపటి మీ ప్రశాంతమైన భవిష్యత్తుకు పునాది. అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. వాళ్ళ ముసుగులు జారిపోయే సమయం వచ్చేంత వరకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు కాదని తెలుసుకోవడానికి మనకు ఒక కష్టం రావాలి. అవసరం తీరాకే వదిలేసే నకిలీ మనుషుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. నీ మౌనమే వాళ్ళకిచ్చే అతిపెద్ద సమాధానం. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధువులు, కష్టంలో రాని స్నేహితులు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే.